మొత్తానికి ఎట్టకేలకు అట్లీస్ట్ సమీక్షనన్న విద్యాశాఖ మంత్రి జరిపారు. మరి విద్యాశాఖ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి టీచర్స్ కు, ముఖ్యంగా రిటైర్డ్ అయిన టీచర్స్ కు పెన్షన్ లేదు. అండ్ అట్లాగే ఫుడ్ ఎక్కడైతే రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ లేకపోతే మండల స్థాయి స్కూళ్ళలో కానీ వాళ్ళకి మధ్యాహ్న భోజనం చాలా ఇబ్బందికరంగా ఉంది అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే సో దాని గురించి సమీక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీల నియామకం అని చెప్పి అంటున్నారు కదా. ఇక్కడ విద్యా సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ కిందనే విద్యాశాఖ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలి. కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యం, వాటిపై సోలార్ ప్యానెళ్లు అని చెప్పి చెప్తున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లింపు అంటున్నారు. సో మధ్యాహ్న భోజన బిల్లులు మీరు చెల్లించట్లేదు. కాంట్రాక్టర్లు చెల్లించకపోతే ఏమవుతుందంటే నాసి రకం ఆహారము పిల్లలకి పెడుతున్నారు. తద్వారా వాళ్ళు ఘోషపడుతున్నారు, ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. సో చాలా సీక్రెట్గా ఎక్కడ కూడా ఒక విషయం ఆ స్కూల్ నుండి కానీ ఎక్కడ కూడా రెసిడెన్షియల్ హాస్టల్స్ నుంచి కానీ ఆ విషయం బయటికి రాకుండా గవర్నమెంట్ జాగ్రత్త పడుతుంది. పాయిజన్ గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి గవర్నమెంట్ దేని గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది? రోజున దేని గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళను మీడియా దృష్టికి కానీ ఇతర ప్రజల దృష్టికి కానీ ప్రతిపక్షాల దృష్టికి కానీ రాకుండా చాలా సీక్రెట్గా హాస్పిటల్కి తీసుకుపోయి చాలా సీక్రెట్గా హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొస్తున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి ఉంది. సో మధ్యాహ్న భోజనాల పట్ల ఏ ఒక్క కలెక్టర్, జిల్లా కలెక్టర్ల విజిట్ చేయట్లేదు. స్కూళ్ళకు కానీ వాళ్ళ భోజనం ఎట్లా ఉందని కానీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యాశాఖలో జరిగినటువంటి నాసిరక భోజన ఆహారం గురించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందుగా మీరు వెళ్ళాల్సింది గణపతి మండలాల దగ్గరికి కాదు, మీరు వెళ్ళాల్సింది గణపతి మండలాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఫండింగ్ ఇవ్వడం కాదు, అక్కడ పైసలు ఇవ్వడం కాదు. మీ నియోజకవర్గాల్లో ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ఎంతమంది విద్యార్థులకు వసతులు ఉన్నాయి, ఎంతమందికి భోజన ఆహారాలు చేరుతున్నాయి, ఆ భోజన ఆహారాలు నాసి రకంలో ఉన్నాయా, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉందా లేదా అనేది మీరు ఫీల్డ్లోకి వెళ్ళి జిల్లా కలెక్టర్లు కానీ నియోజకవర్గంలోంచి ఎమ్మెల్యేలు కానీ వెళ్ళి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా, పార్టీ మారిన ఎమ్మెల్యేలైనా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా, ఎవరైనా 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గణపతి మండలాల దగ్గరికి పిలవకపోయినా ఎంత ఇంట్రెస్ట్గా పోయి 5ో 10ో ఇచ్చొస్తున్నారో అదే డబ్బులు నియోజకవర్గంలో ఫీల్డ్ విజిట్ చేసి మీకు ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఏదో రకంగా పుణ్యం మీకు చేరుతూనే ఉంటుంది, ఏదో రకంగా మంచి జరుగుతూనే ఉంటుంది. చేసిన మంచి ఎప్పటికి కూడా తుడిచిపెట్టకపోదు అన్న విషయాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, ఎన్ని స్కూల్స్ ఉన్నాయో కూడా తెలియనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని ఏమంటారు గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని గురుకులాలకు సంబంధించినటువంటి హాస్టల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలు నిమగ్నమైపోయి ఉన్నారు. అది ఎనీ అదర్ పార్టీ, ఏ పార్టీ అయినా. బట్ మొన్న అందరూ ఫీల్డ్లో ఉండడం వల్ల ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో కొంచెం ఒక బ్యూటిఫికేషన్ వచ్చింది దానికి. అంటే ఇటు కేటీఆర్ ఫీల్డ్లో ఉండడము, ఇటు మెదక్లో మైనంపల్లి వాళ్ళు ఫీల్డ్లో ఉండడము, తర్వాత ఇటు బండి సంజయ్ గారు ఫీల్డ్లో ఉండడము, తర్వాత అండ్ అలాగే బండి సంజయ్ కేటీఆర్ కలుసుకొని అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, మాట్లాడుకోవడం హెల్దీ పాలిటిక్స్కి దారితీస్తోంది. చూడముచ్చటగా అనిపించింది. సో ప్రజలందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక సరికొత్త జోష్ వచ్చే విధంగా చేసిందనే మనం చెప్పుకోవాలి.